అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే కాటరమ్మ కొడుకుల పర్ఫార్మెన్స్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. కమ్బ్యాక్ బ్యాటింగ్ లో చూసిన కంబ్యాకే, బౌలింగ్ లో చూసిన కంబ్యాకే. అరే బౌలింగ్ లో అయితే 20 ఓవర్లు కలిపి 180 రన్స్, బ్యాటింగ్ లో చూసి 19 ఓవర్స్ కి మ్యాచ్ ఫినిష్. ఇది కదా కాటరమ్మ కొడుకుల ఊర పర్ఫార్మెన్స్ అంటే. ఇది కదా మెంటల్ నా కొడుకులు మెంటల్ లెక్క పర్ఫార్మ్ చేసే పర్ఫార్మెన్స్ అంటే. ఇది కదా చెన్నైని చితక బాదే కాటరమ్మ కొడుకులంటే. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచి ఒక్క క్వాలిఫై కాదు, టాప్ 2 కూడా ఛాన్స్ ఉంది. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుంటాం, వట్టిగానే టాప్ 2 లో అడుగు పెడతాం. కాటరమ్మ కొడుకులు అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఓ కైక్వాడు, ఎట్టుంది మా కాటరమ్మ కొడుకుల దెబ్బ? అరే ఈ సీజన్ లో ఒక్కసారి కాదు, మిమ్మల్ని ఏకంగా 2 సార్లు పొంద పెట్టినాం. అప్పుడు మా హోమ్ గ్రౌండ్ లా, ఇప్పుడు మీ హోమ్ గ్రౌండ్ లా. ఇది మా కాటరమ్మ కొడుకుల ఊర పర్ఫార్మెన్స్ అంటే. లేకపోతే 180 రన్స్ కొట్టేసి మ్యాచ్ గెలిచేద్దాం అనుకుంటున్నారా? పిసికినాం, మిమ్మల్ని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికినా. అటు పక్క మా పెద్ద కాటరమ్మ కొడుకు క్లాస్ అని అయితే, ఇటు పక్క ఈ చిన్న కాటరమ్మ కొడుకు ఈశాను. చూసి కదా, మీకైతే చిన్న ఛాన్స్ లేకుండా వట్టిగిన పిసికినాం. ఈ కాటరమ్మ కొడుకులంటే ఊర మాసనలా చేశాం. అరే ఈ పిచ్ కి బ్యాటింగ్ లో 180 రన్స్ అంటే ఓకే, కానీ బౌలింగ్ లో ఫస్ట్ పవర్ ప్లే లో మంచి బౌలింగ్, కానీ మిడిల్ ఆర్డర్ లో కాస్త బొంద పెట్టారు. మ్యాచ్ మొత్తం ఖతమైపోయింది. ఎక్కడ ఆ జాన్సన్ గడు క్లాస్ అంది ఫస్ట్ లో క్యాచ్ డ్రాప్ చేసిండు, వట్టిగానే 47 రన్స్ పిసికిండు. ఆ క్యాచ్ కి నా పట్టింటే ఎప్పుడో SRH ఆల్ అవుట్ కూడా అయిపోయేదేమో. అరే మ్యాచ్ చూడపోవడానికి కారణం బౌలర్లు కాదు, మన బ్యాటర్లే. నేను బ్రేవిసన్ తప్ప ఒక్కరంటే ఒక్కరికడ మంచి పర్ఫార్మెన్స్ ఇకపోతే ఎలా? అరే మనకు వచ్చిన స్టార్ట్ కి జరిగిన ఫినిషింగ్ కి ఏం సంబంధం లేదు. ఒక 200+ రన్స్ కొట్టింటే మ్యాచ్ మన జోబిలో ఉండేది. 22 షాట్ అయింది, మ్యాచ్ ఖతమైంది. అరే 20 రన్లు కాతంబి, 30 రన్లు ఎక్కువ కొట్టినా మా కూకట్పల్లి క్లాస్ ఉన్న ఫామ్ కి మీ బౌలర్ని వట్టిగానే పిసికేవాడు. అయినా చూసి కదా స్పిన్నర్లకి ఫాస్ట్ బౌలర్లకి ఏ విధంగా కొట్టాడో. 6లు కావాలంటే 6లు, 4లు కావాలంటే 4లు, వట్టిగానే చితక బాధిండు. అరే ఓ క్లాస్ అన్న, ఏం బ్యాటింగ్. జస్ట్ 26 బాల్స్ కి 47 రన్స్, మొత్తం 6 4లు 2 6లు. ఆ చెన్నై స్పిన్నర్లను అయితే ఒక్క ఆట ఆడేసుకున్నావు. అరే కాటరమ్మ పెద్ద కొడుకుంటే ఆ మాత్రం ఉంటుంది మరి. లాస్ట్ మ్యాచ్ గుజరాత్ తో ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ లేదు, మ్యాచ్ వట్టిగానే పిసికింది. కానీ ఈ మ్యాచ్ చెన్నై తోని అటు పక్క కిషాన్ అయితే ఇటు పక్క క్లాసేను. చెన్నై బౌలర్లు అయితే ఒక్కొక్కరిని ఒక్క ఆట ఆడేసుకున్నాం. ఫైనల్ గా మ్యాచ్ గెలిచి క్వాలిఫై అయినాం. మన కాటరమ్మ కొడుకుల తడాకంటే చూపిస్తున్నాం. అరే ఓ కిషాను, ఏం బ్యాటింగ్ బాయ్. మంచిగా టైం తీసుకున్నాం, మ్యాచ్ ని గెలిపించినావు. అయినా మా ఓపెనర్లు ఫాస్ట్ గా అవుట్ అయిపోయినా మిడిల్ ఆర్డర్ లో నువ్వు క్లాస్ అని అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వట్టిగానే మ్యాచ్ గెలిపించినారు. మీరైతే ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ ని ఆర్సీబీని వట్టిగానే పిసికి పడేద్దాం. ఎలాగైనా సరే టాప్ 2 లో ప్లేస్ కన్ఫర్మ్ చేద్దాం. అయినా ఈ కిషన్ దార్ పర్ఫార్మెన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. స్ట్రైక్ రేట్ తక్కువే, కానీ మ్యాచ్ ని లాస్ట్ వరకు ఉండి కంఫర్టబుల్ గా గెలిచేలా చేశా. 47 బాల్స్ కి 70 రన్స్, మొత్తం 7 4లు 2 6లు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈ కిషాన్ దే. అట్లుంటుంది మరి ఈ కిషన్ దార్ నాకంటే. ఈసారి బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ అక్కడ మన బౌలర్లు దుమ్మ దులిపినారు. కమ్మిన్స్ అయితే 4 ఓవర్లకి జస్ట్ 28 రన్స్ ఇచ్చి 3 పుల్లలు. ఏషియన్ మలింగ్ అయితే 4 ఓవర్లకి జస్ట్ 26 రన్స్ 1 పుల్ల. సకీబ్ అయితే 34 రన్స్ ఇచ్చి ఏకంగా 2 పుల్లలు. శివాంగ్ అయితే 3 ఓవర్లకి జస్ట్ 20 రన్స్. ఆ రెడ్డి గాడు ప్రఫుల్ కలిపి మొత్తం 6 ఓవర్లకి ఏకంగా 63 రన్లు తప్ప మిగతా అందరు బౌలర్లు అయితే చింపారేశారు. సూపర్ బై బౌలర్లు. మీరైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీని చింతపండు లెక్క పిసికి పడేద్దాం. అయినా మన SRH లో బ్యాటర్ల కన్నా బౌలర్లే
పిచ్చ ఫామ్ లో ఉన్నారు. చూస్తారు కదా, ఆ గుజరాత్ నైతే 167 రన్స్ కి, ఇప్పుడు ఈ చెన్నై నైతే 190 రన్స్. ఇది ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అంటే. కంటిన్యూ చేస్తాం ఇదే ఫామ్ ని వట్టిగానే కంటిన్యూ చేస్తాం. ఈసారి ఆరెంజ్ ఆర్మీ అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. నీ అవ్వ దొరికిన టీం దొరికినట్టే. లీగ్ స్టేజ్ లో ఆడే ఆర్సీబీ అయినా, ప్లే ఆఫ్స్ లో ఆడే ఏ టీం అయినా మొత్తం ఖతర్నాకుంటది. పోయింది చేతులారా గెలిచే మ్యాచ్, చేతులారా జారి పడింది. వట్టికైనా ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉండే, కానీ మనమైతే మన చేతులారా పోగొట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా కూడా పంజాబ్ అయినా రాజస్థాన్ అయినా వట్టిగానే మ్యాచ్ నడిపోవాలి, లేకపోతే ప్లే ఆఫ్స్ అసలంతా గల్లంతే. అరే ఇంకెక్కడ ప్లే ఆఫ్స్ మీరు, అస్సామే మీరు. మాకైతే 2 మ్యాచ్లు ఉంది, అది లక్నోతో అది ముంబైతో. వట్టిగానే 2 మ్యాచ్లు పిచికేస్తాం. మా రాజస్థాన్ అయితే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టేలా చేస్తాం. లాస్ట్ మ్యాచ్ మిడిల్ ఆర్డర్ వల్ల మ్యాచ్ ఖతం అయిపోయింది, లేకపోయింటే లాస్ట్ మ్యాచ్ గెలిచే వాళ్ళం. చూపిస్తా బుడ్డోడి పర్ఫార్మెన్స్ లక్నో మ్యాచ్ లో చూపిస్తా. వట్టిగానే లక్నో బౌలర్ ని పిసికేస్తా. బుడ్డోడు అంటే కథ మొత్తం ఖతర్నాకుంటుందనిలా చేస్తా. అరే ఏందే ధోని అన్న, మ్యాచ్ ఆడమంటే సైలెంట్ గా వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోన్నావు. అయినా ముందే చెప్పినాం ఎలానో మ్యాచ్ ఆడిపోతావు, సెండ్ ఆఫ్ అన్నా మీ చెన్నై గ్రౌండ్ లో ఇవ్వు అని. అయినా ఈ సీజన్ చూస్తుంటే సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేటట్లు కనిపిస్తలేదు. సైలెంట్ గా రిటైర్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావా ఏంటి? పాపం చెన్నై ఫ్యాన్స్ ఎర్రి ముఖాలు, నువ్వు వస్తావనేసి క్యూ లెక్క టికెట్లు కొని మరి వచ్చారు, కానీ నువ్వు మాత్రం పెద్ద డిసప్పాయింట్ చేసేసావు. అయినా అభిషేక్ తంబి, మీ టైం బాగుందని సంతోషపడు. ఈ మహేంద్రుడు గ్రౌండ్ లో ఉంటే మ్యాచ్ ఎలా మీ చేతుల్లో పెట్టేవాడిని, ఎలా అయినా సరే వాటిగానే పిసికి పిచ్చేవాడిని. అరే ఇంజూర్ తంబి అంటే మ్యాచ్ ఆడమంటే ఎలా? ఒకవేళ మ్యాచ్ ఆడి పెద్ద ఇంజూర్ అయితే నువ్వేనా చూస్తావా ఏంటి? అయినా చెన్నై చెపాక్ లో రిటైర్ ఇద్దామా అనుకుంటుని, కానీ ఎక్కడిస్తే ఏముందిలే. అయినా నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ తోని, ఆ మ్యాచ్ లో వట్టిగానే అడుగు పెడతా, మ్యాచ్ వట్టిగానే గెలిపిస్తా. ఛాన్స్ ఉంటే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టేలా చేస్తా. కొడుకులు కాటేరమ్మ కొడుకులు పిసికినారు సాంబార్ ని బిర్యానీ వట్టిగానే పిసికినారు. ప్యాటు, ఓ మై డియర్ లవ్లీ ప్యాటు, గెలిపించినావు మ్యాచ్ ని, వట్టిగానే గెలిపించినావు, అడుగు పెట్టినావు ప్లే ఆఫ్స్ లో, వట్టిగానే అడుగు పెట్టినావు. అదే ఫామ్ ని కంటిన్యూ చేయి, పార్ట్ 2 లో ఫినిష్ అయినట్టు చేయి. ఈసారి మన కాటేరమ్మ కొడుకులంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైరు. అరే పాప, మై డియర్ లవ్లీ కావ్య పాప, పాయింట్స్ టేబుల్ లో టాప్ 2నే కాదు, ఈసారి కప్పు కొట్టి నీ చేతిలో పెట్టడం కూడా ఈ కమ్మిన్స్ పనే. అయినా ఇలాంటి మంచి ఛాన్స్ దొరికితే ఎలా పోగొట్టుకుంటాను? ఏ టీం అయినా అడుగు పెట్టి వట్టిగానే సైలెన్స్ చేస్తా. ఈ సైలెన్సర్ బాబాయ్ తడాక ఏంటో చూపిస్తా. సైలెన్సర్ ఒక్కొక్క టీం ని సైలెంట్ చేసే కమ్మిన్స్ సైలెన్సర్ అంటారా బాబు. కథ మొత్తం ఖతర్నాకుంటది.